హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేయాలనిపించింది. కాలింగ్ బెల్ కొట్టారు. ఎవరా అని డోర్ ఓపెన్ చేస్తే హలో మ్యామ్, వీఆర్ ఫ్రమ్ బిగ్ బాస్కెట్ అని చెప్పారు. ఇంత తీసుకొచ్చాము చూడండి, బిగ్ బాస్కెట్లో ఇన్ని తీసుకొచ్చాము. బాగా అనిపించింది నాకు. సో ఒక్కొక్క ఐటము, కానీ అందులో నాకు చాలా వెరైటీగా అనిపించిన ఐటమ్ ఏంటంటే ఈ చిన్ని గుడ్లు అన్నమాట. మా హస్బెండ్ యాక్చువల్లీ ఎప్పుడు మనం కోడిగుడ్లు తింటాం కదా, ఈ కొత్త రకం గుడ్లు తిందాం అనుకున్నాడు. కానీ ఇవేం గుడ్లు, క్వైల్ ఎగ్స్ అట. హెల్దీ క్వైల్ ఎగ్స్, ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది కదా అన్నాడు. చూడండి, ఈ ఎగ్స్ని మీకు నేను చూపిస్తాను ఎలా ఉన్నాయో. పిట్టగుడ్లు ఇలా ఉన్నాయన్నమాట గుడ్లు. ఓకే, సో 12 ఎగ్స్ వచ్చినాయి. ఈ గుడ్లు పక్కన పెడదాం. నెక్స్ట్ ఆకుకూరలన్నింటినీ ఒకవైపు, కాయగూరలన్నింటినీ ఒకవైపు, పళ్ళన్నింటినీ ఒకవైపు పెడదాం. ఓకేనా? ఓకే, ఆర్ వి ఆల్ రెడీ? ఫస్ట్ పళ్ళు చూద్దాం. నేనే టెంప్టేషన్ ఆపుకోలేక తిన్నా. చాలా చాలా బాగున్నాయి ఇవి. సపోటా చూడండి, నేను తిన్నా సపోటా ఇందాక. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటివి, మోసంబి. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్, చాలా చాలా బాగున్నాయి. అసలు టెంప్టింగ్గా ఉన్నాయి గ్రేప్స్ కూడా. నేను ఒకటి ట్రై చేస్తా. అట్లా కడగకుండా తినొద్దు, బట్ చాలా బాగున్నాయి గ్రేప్స్, ఫ్రెష్గా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఏమున్నాయో పళ్ళల్లో. మస్క్ మిలన్ ఇస్ మై ఫేవరెట్ మస్క్ మిలన్. బాగున్నాయి కదా. నెక్స్ట్ విల్ గో టు లీఫీ వెజిటేబుల్స్. ద ఫస్ట్ వన్ ఈస్ కరివేపాకు. 23 రూపీస్ అటాయి కరివేపాకు. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్ ఇస్ పుదీనా. ఎంతది పుదీనా? 15 రూపీస్ ఆఫ్ పుదీనా. పచ్చడి చేసుకుందాం దీన్ని. వావ్, మై ఫేవరెట్ కోరియాండర్. బాగుంది కదా కోరియాండర్. 15 రూపీస్ ఆఫ్ కోరియాండర్. ఇక్కడ మనకి ఇంకా చాలే వస్తుంది. అండ్ నెక్స్ట్ మెంతి కూర, పెద్ద మెంతం కూర. బాగుంది కదా, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఈజ్ మై ఫ్యామిలీ ఫేవరెట్ ఈజ్ స్పినాచ్, పాలకూర. 30 రూపీస్ అంట ఇది. బయట ఇంకా చాలే వచ్చేది. ఏదోలే, ఇంతే లీఫీ వెజిటేబుల్స్. ఫ్లవర్ ఈజ్ మై క్యాలీఫ్లవర్, లిటిల్ క్యాలీఫ్లవర్. చాలా క్యూట్గా, చాలా అందంగా, చాలా నీట్గా వచ్చింది చూడండి మన క్యాలీఫ్లవర్. ఓకే, నెక్స్ట్ మష్రూమ్స్. ఫేవరెట్ థింగ్ ఇస్ మష్రూమ్స్. ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈస్ క్యాబేజీ. హౌ గుడ్ ఇట్ ఈస్. చూడండి, ఫ్రెష్గా ఉంది క్యాబేజీ ఆల్సో. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లల ఫేవరెట్ వచ్చేసి క్యారెట్ హల్వా. చేస్తావా అమ్మ అంటారు కదా, క్యారెట్స్. 2 bags ఆఫ్ క్యారెట్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ ఏంటి అంటే క్యారెట్ కేటగిరీకి చెందింది, చాలా బలమైంది, మంచిది. బీట్రూట్ బాగుంది చూడండి. బీట్రూట్ దీన్ని కూడా జ్యూస్ చేసుకోవాలి లేదా ఫ్రై చేయాలి రోటీస్కి, బాగుంటుంది. స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా బీట్రూట్ కట్ చేసుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది. నైస్. నెక్స్ట్ టొమాటో. దిస్ ఇస్ 1 pack of tomato and this is 2nd pack of tomato. ఓకే, నెక్స్ట్ చాలా బాగా నీట్గా లేతగా ఉన్న ఇవి వచ్చాయి. ఏంటివి ఇవి?
బీరకాయ 50 రూపాయల ఈ బీరకాయకి. ఎంతకి ఇది 50 రూపాయలు? 104 గ్రామ్స్ మాత్రమేనా? 100 గ్రామ్స్కి ఇవి 50 రూపాయల? 100 ఉండవే, ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ ఉంటాయి, 100 గ్రామ్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 100 గ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ దొండకాయ, బెండకాయ, నూనె గుండకాయ. మరి గుండకాయలో సెకండ్ పార్ట్ బెండకాయ కూడా రావాలి కదా. హియర్ వి గో విత్ దిస్ బెండకాయ, దొండకాయ, నూనె గుండకాయ. నెక్స్ట్ అన్నిటికీ కావాల్సిన నిమ్మకాయ. నెక్స్ట్ పచ్చిమిరపకాయ. నెక్స్ట్ చల్లగా ఈ ఎండాకాలంలో చల్లగా క్యూక్యూంబర్, కీరా బాగుంటుంది కదా, కానీ చాలా ఎక్కువ రేట్ తీసుకున్నారు కీరాకి. నెక్స్ట్ కద్దు కా ఖీర్, ఆర్ దీంతో మంచిగా రోటీలో కూడా వేసి చేయొచ్చు. దీన్ని బియ్యం రోటీలో వేసి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ క్యాప్సికమ్స్, 2 క్యాప్సికమ్స్ వచ్చాయి పెద్దవి. టు గుడ్. ఆలు బంగారు గాడు కూడా వచ్చాడు. నెక్స్ట్ బీన్స్ కూడా వచ్చింది. నెక్స్ట్ అల్లం కూడా తీసుకున్నాను మా ఆయన. సో దీస్ ఆర్ బిగ్ బాస్కెట్. ఇది బిగ్ బాస్కెట్, ఇది మన 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 బిగ్ బాస్కెట్ అన్నట్టుగా ఉంది. ఒక లుక్ వేసుకోండి. బిగ్ బాస్కెట్, ఇది మన బాస్కెట్, బిగ్ బాస్కెట్, ఇది మన బాస్కెట్. 2 days కోసమా ఇన్ని గానం తెచ్చిపెట్టిండు. తినండి, ఉండండి మంచిగా అని. ఇక వీటిని చూడాలన్నమాట మనం. ఒకేసారి ఎన్ని పెడతారా? ఎంత ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అలైన్ చేయాలి కదా. ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో అలైన్ చేయాలి. అలైన్మెంట్ అంతా మన బాధ్యత. అలైన్మెంట్ బాధ్యత అమ్మాయిలది. ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ. అండ్ ఇందులో భాగంగానే ఒకటి చెప్పాలనుకున్నాను. మా ఇంట్లో పావురము 2 గుడ్లను పెట్టింది బయట. ఒక 2 గుడ్లు పెట్టింది. అది కూడా చూద్దామా. ఇంకా బై ద వే క్యాప్చర్ చేసేద్దామా ఆ గుడ్లను కూడా. ఆ గుడ్లను కూడా క్యాప్చర్ చేద్దామా. చేసేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ అది ఎత్తుక్కుంటుంది. అమ్మో నా గుడ్ల మీద కన్ను పడ్డదా వీళ్ళది అనుకుంటుంది. బట్ చేస్తే అదిరిపోలా చేద్దామా. మరి అది అక్కడ ఉందో లేదో కూడా చూస్తాను. ఐఎమ్ నాట్ ష్యూర్. చూడండి, పవర్ ఇప్పుడే ఎగిరిపోయింది. సో ఇక్కడ తన గుడ్లని పొదుగుతున్న పావురం కనిపించాయా? ఎంత బాగా కదా. 2 గుడ్లను అది పొదుక్కుంటుంది ఇక్కడ పెట్టుకొని. మంచిగా అనిపించింది నాకు కూడా. చూడండి, 2 పెద్ద గుడ్లు ఎత్తుకపోతారో ఏమో అని భయంగా ఉంది పాపం. మళ్ళీ వస్తుందిలే, వచ్చి పడుకుంటుంది. రావే. సో మనం ఆ గుడ్లని కూడా క్యాప్చర్ చేసినాం. మంచిగా అనిపించింది నాకు. రోజు ఆ పావురం ఎగురుతుంటే ఏంటో అనుకున్నా కానీ చూసారా గుడ్లు ఎంత బాగున్నాయో మన గుడ్లు. అబ్బా, సపోటాలు అయితే హాయిగా అనిపించింది నాకైతే. ఎంత హాయిని ఇచ్చాయో ఆ సపోటాలు. ఇప్పుడు క్యూకుంబర్ ఇట్లా సగం అయిపోతాయి అనుకో రప్ప. ఇవన్నీ పిల్లలు వచ్చినప్పుడు చూపించాలి. అమ్మా ఇన్ని ఎవరు తెచ్చిరమ్మా, ఏంటమ్మా ఇవన్నీ అంటారు.
ఆ గుడ్లను కూడా చూపించి గుడ్లు మీకోసమే ఉడకబెట్టి తింటే బాగుంటాయి అని అంటే చూడాలి ఏం చేస్తారు. ఓకే, క్యాచ్ మీ నెక్స్ట్ వీడియో. బాయ్.